రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 3-4 ఈ 2 వచనాల్ని మనం కలిపి చదువుకుందామండి. రోమిలికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 8వ అధ్యాయము 3వ వచనాన్ని 4వ వచనాన్ని ఈ 2 వచనాలు కలిసి ఉన్నాయి. ఈ 2 వచనాల్ని నాతో కూడా చదవగలిగిన వారందరూ కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ చదవలేకపోతే వినడానికైనా ప్రయత్నం చేయండి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన స్వంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఈ ఉదయకాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మనం ప్రభు యొక్క సన్నిధిలో ఆరాధనకి వెళ్ళే ముందుగా దేవుడు మన జీవితంలో ఏమైతే ఆయన చేశారో మేలులు, ఆయన ఉపకారములకై ఆయనకి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నాం. అంటే శరీర సంబంధమైన మేలుల కంటే ఆత్మ సంబంధమైన మేలులే ఎంతో శ్రేష్టమైనవి. అందుకని ఈ లోకంలో దేవుడు మనల్ని రక్షించినందుకై మన పాపముల నుండి విడుదల చేసి తన యొక్క కుమారులుగా కుమార్తెలుగా మనం స్వీకరించినందుకు మనం ఎంతగానో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభు నీ నా జీవితంలో చేసిన మేలులకి ఉపకారములకి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మరి రోమిలికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఈ 8వ అధ్యాయంలో కొన్ని విషయాల్ని ఆయన జ్ఞాపకం చేస్తూ వస్తున్నారు. మీ అందరికీ తెలుసు, డిసెంబర్ నెల వచ్చింది అంటే మొదటి నుంచి మరలా 31వ తేదీ వరకు లేక 1వ తేదీ వరకు కూడా క్రైస్తవులకు ఎంతో పండుగలు లేక అనేక కూడికలు పెట్టుకుంటూ ప్రతి ఇంటి దగ్గర కూడా యేసు ప్రభు పుట్టాడు అనే విషయాలు తెలియచేస్తూ ఉంటున్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా యేసు ప్రభువారు భూమి మీదకి జన్మించాడు అనేది అది వాస్తవమైనది. కాబట్టి ఆయన ఎందుకు జన్మించాడు అనే విషయాన్ని మానవులుగా మనం గుర్తించవలసిన వారు ఉంటున్నాం. ఏదో దేవుడు ఈ భూమి మీదకి జన్మించింది తనేదో గొప్పవాడిని తెలియచేయడానికి కానీ లేక ఆయన పుట్టిన దాన్ని బట్టి మనం గర్వించడానికి కానీ ఎటువంటి అర్హత కూడా లేదు. ఎందుకంటే యేసు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు అన్నిటినీ కోల్పోయాడు. ఆయన అన్నిటినీ కోల్పోయాడు. కాబట్టి నిన్ను నన్ను రక్షించడానికి వచ్చిన దేవుడు ఆయన మన కొరకు సమస్తాన్ని కోల్పోయి ఒక పేదవాడిగా ఒక దరిద్రుడిగా ఈ లోకానికి భూమి మీదకి దిగివచ్చి ఎన్నో శ్రమలను కష్టాలని బాధల్ని అనుభవించి ఈ లోకంలో తన యాత్ర ముగించి అనగా మన పాపముల కొరకే ఆయన శిలువ మీద మరణించి ఆయన సమాధి చేయబడి 3వ రోజున మృత్యుంజయుడై తిరిగి లేచి ఆయన భూమి మీద 40 రోజులు ఉండి ఆయన మళ్ళా 10 సార్లు ప్రత్యక్షమయ్యి తన్ను దేవుడును అని రుజువు చేసుకొని ఆయన పరలోకానికి ఆరోహణమైనాడు. దేవత దేవుడు నీ ఎడల నా ఎడల ఆయన చేసిన కార్యములకై మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నాం. ఇక్కడ రోమిలికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 8వ అధ్యాయం 3వ వచనంలో చెప్తున్నాడు, దేవుడు మనను ప్రేమించి తన స్వంత కుమారుణ్ణి పాప శరీర ఆకారముతో పంపి ఆయన పాప శరీర ఆకారముతో పంపి మరి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. పాప శరీరాకారముతో పంపడమే కాదు కానీ పాప శరీరమునకు అంటే ఆయన శరీరమందు పాపమునకు తగిన శిక్షను కూడా విధించాడు ఆయన. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం దేవుడిని ఆరాధించే ముందుగా
మేము దేవుడి దగ్గర కనిపెట్టిన మేరకు దేవుడు ఈ విషయాన్ని జ్ఞాపకం చేశారు. ఆరాధన కొరకే ఏం చెప్పాలి అని ప్రభు దగ్గర కనిపెట్టినప్పుడు దేవుడు గుర్తు చేసిన మాట, దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి. సరే, ఎప్పుడైతే దేవుడు ఆ విషయాన్ని గుర్తు చేశారో దాన్ని బట్టి చాలా సమయము దేవుడి దగ్గర కనిపెట్టామన్నాడు. ప్రభా, పాప శరీర ఆకారముతో ఆయన పంపి, అంటే పాప శరీర ఆకారముతో అంటే ఎలాగొచ్చాడు ఆయన, అసలు పాపం అంటే ఏంటి, అసలు ఎలాగా అనేది ఎన్నో విషయాలు దేవుడి దగ్గర కనిపెట్టిన మేరకు దేవుడు తను ఏ రీతిగా ఈ లోకానికి వచ్చాడనే విషయాలు దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను ఈ ఉదయకాల సమయంలో. దేవుడు ఏమైతే జ్ఞాపకం చేశారో ఆ విషయాలు జ్ఞాపకం చేస్తాను. మీ అందరికీ తెలుసు, దేవుడు ఆత్మ గనుక ఆయనకి శరీరము లేదు. అందుకని అంటున్నాడు ఆయన ఆత్మ. కాబట్టి దేవుడు ఆత్మరూపిగా ఉన్నాడు. కాబట్టి ఈ ఆత్మకు ఒక రూపము కావలసి వచ్చింది. దేవుడు తన సొంత కుమారుడైన యేసుప్రభువారిని ఈ భూమి మీదకి పంపించాలి అంటే ఎలా? ఒక శరీరం ఆయనకు అవసరమై ఉంది. ఒక శరీరం అవసరమై ఉంది. దేవుడు దేవుళ్లాగే కానీ భూమి మీదకి వస్తే అందరూ దేవుని నమ్ముతారు. ఎందుకంటే ఈ లోకములో మరి అనేక మంది వారు వచ్చారా లేదా అని తెలియకపోయినా వారు దేవుడు అంటే పలానా వారి కుటుంబంలో, పలానా వారి వంశములో, పలానా రాజు యొక్క కుటుంబంలో జన్మించారు అంటే వాళ్ళు దేవుడు అని చెప్తున్నారు. నిజంగా దేవాతి దేవుడైన ఆ యేసుప్రభువారు ఈ లోకానికి ఒక మనిషి రూపాన్ని దాల్చాడనమాట. అందుకనే నేటి వరకు మానవుడు యేసుప్రభువారిని ఎందుకు నమ్మడానికి ఇష్టపడతలేదంటే, ఒక మనిషి దేవుడు ఎలాగవుతాడు, ఒక మానవుడు దేవుడు ఎలాగవుతాడు, ఆయన మానవ స్వభావంతో భూమి మీదకి వచ్చాడు, మానవ రూపాన్ని దాల్చాడు, మనవలే ఆయన తిని త్రాగి ఈ లోకంలో జీవించి ఆయన మరణించాడు కదా, తిరిగి లేచి వెళ్ళిపోయాడు. సరే, ఆయన మనిషిలాగే బ్రతికాడు కదా, మరి దేవుడు ఎలాగవుతాడు? ఈరోజు చాలామంది ఇలాగ వాదిస్తూ వస్తున్నారు. నిజమే, కానీ దేవుడికి ఒక ఆకారము కావలసి వచ్చింది. ఒక ఆకారము కావాలి. ఆకారము కావాలి అంటే, మనిషికి రూపం కావాలి అంటే ఆ మానవుడిలో నుంచి మాత్రమే జన్మించాలి, ఇంకా లేకపోతే అవ్వదు. ఎందుకంటే మానవుడికి రూపాన్ని ఇచ్చిన దేవుడు ఆ రూపం ద్వారానే మరలా దేవుడు భూమి మీదకి రావాలి. అంతేకాని తనకు వేరొక రూపంతో భూమి మీదకి రాలేడు. వేరొక రూపంతో భూమి మీదకి వస్తే ఆయన దేవుడు ఎలాగవుతాడు? కాదు. దేవుడు మానవ రూపంలోనే ఏ మానవుడికైతే రూపాన్ని ఇచ్చాడో అదే రూపంలోనికి వచ్చి మానవుడికి పాప విముక్తి కలిగిస్తేనే కానీ మానవుడికి విడుదల అనేది లేదు. అందుకనే దేవాతి దేవుడిని యేసుప్రభువారు, తండ్రి అయిన దేవుడు ఈ రూపాన్ని ఇవ్వాలని దేవుడు ఎలాగా ఆయనకు తెలుసు. ఒక కన్యక గర్భాన్ని దేవుడు ఏర్పరచుకొని ఆ కన్యక గర్భముల నుంచి యేసుప్రభువారు భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఎందుకంటే యేసుప్రభువారి యొక్క రక్తములో స్త్రీకి ఎన్ని క్రోమోజోములు అయితే ఉంటాయో యేసుప్రభువారికి కూడా అన్ని క్రోమోజోములు మాత్రమే ఉన్నాయి. ఎందుకు అంటే యేసుప్రభువారు ఆయన స్త్రీ సంతానము ద్వారా భూమి మీదకి వచ్చాడే తప్ప పురుషుడి యొక్క సంతానం ద్వారా భూమి మీదకి రాలేదు ఆయన. కాబట్టి యేసుప్రభువారి గురించి బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది, ఆయన తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడునై ఉన్నాడు అంటున్నాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ఎబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు లేక దైవజనుడు ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో యేసుప్రభువారి గురించి ఈ దైవజనుడు కొన్ని విషయాల్ని ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఆయన ఎవరు, ఆయన ఏంటి అనే విషయాలను ఆయన జ్ఞాపకం చేస్తూ, ఆయన యేసుప్రభువారు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఆయన ఎలాగ జన్మించాడు, ఆయన ఏ రీతిగా భూమి మీదకి వచ్చాడు విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. క్షమించండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1-3 వచనాల్లో కలిసి ఉన్నాయండి. ఆయన అంటున్నాడు, ఎక్కడి నుంచి అంటే, మెల్కీషెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు, అతని పేరుకు మొదట నీతికి రాజనియు
తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆదియు అంతమును, ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుణ్ణి పోలి ఉన్నాడు. యేసుప్రభువారి గురించి చెప్పబడుతున్న ఈ లేఖన భాగంలో ఆయన తండ్రి లేనివాడు. అందుకని యేసుప్రభువారికి ఒక వంశము, బైబిల్ గ్రంథంగా చూస్తే యేసుప్రభువారు 2 గోత్రాలకి చెందినవాడు. 2 గోత్రాలకి చెందినవాడు. మీరు బైబిల్ గ్రంథ ప్రకారంగా చూస్తే యాజకుడు అవ్వాలి అంటే లేవీ గోత్రానికి చెందినవాడై ఉండాలి. లేవీ గోత్రానికి చెందినవాడై ఉండాలి. యేసుప్రభువారు యాజకుడు అవ్వడానికి ఈయన లేవీ గోత్రానికి పుట్టలేదు. యోధా గోత్రంలో యోసేపు యోధా గోత్రపు వాడు. యోసేపు తండ్రి అయినా శరీర సంబంధంగా, అంటే జన్మనిచ్చిన తండ్రి కాకపోయినా శరీర రీతిగా తండ్రిగా పిలువబడుతూ వచ్చాడు యోసేపు. కాబట్టి ఆ తండ్రి యొక్క పేరు మాత్రమే ఆ కుమారుడికి పెట్టబడింది. అందుకనే యేసుప్రభువారు ఆయన యోధా గోత్రపు సింహము అంటాడాయన. తల్లి వైపు చూస్తే యేసుప్రభువారు లేవీ గోత్రానికి చెందినవాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా యాజకుడు అవ్వాలి అంటే లేవీ గోత్రానికి చెందినవాడై ఉండాలి. కాబట్టి ఎలాగ మరి ఈయన యాజకుడు అంటే ఈయనకి తల్లి లేదు, తండ్రి లేడు. యేసుప్రభువారి గురించి జ్ఞాపకము చేసేటప్పుడు ఈ 2 విషయాల గురించి చెప్తాడు. ఆయన తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడునై ఉండి ఆయనకి అంతమైనను జీవమైనను లేనివాడై ఉండి ఆయన మరి సమస్తమునకు దేవుని కుమారునిగా పోలి ఉన్నాడు అనే విషయాల్ని ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. కాబట్టి యేసుప్రభువారు ఆయన ఒక యాజకుడు, ఆయన తండ్రి లేనివాడు. పరలోకపు తండ్రి లేక దేవుని యొక్క స్వరూపి ఆత్మరూపిగా ఆమె గర్భంలో పడ్డాడే తప్ప ఆయన పురుషుని వల్ల జన్మించిన వాడు కాదు. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే యేసుప్రభువారు ఆయన ఎంత పవిత్రుడు, ఎంత పరిశుద్ధుడు, ఎంత పాపము లేనివాడుగా జీవించాడో ఈ విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మనకి ఎన్నో విషయాలు దేవుడు రాయించాడు. కారణం ఏంటి అంటే మనం నమ్ముకున్న దేవుడు పాపము లేనివాడు అని నిరూపించడం కొరకే ఎన్ని విషయాలు బైబిల్లో రాయబడ్డాయి. ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించే ముందుగా యేసుప్రభువారు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు పాప శరీర ఆకారముతో భూమి మీదకి వచ్చాడు. ఆయన యేసుప్రభువారు ఎలాగ వచ్చాడు అంటేనంట పాప శరీర ఆకారముతో భూమి మీదకి వచ్చాడు. ఆయన ఆకారమే పాపము. అదెలాగా అంటే మానవుడు రూపంలో జన్మించాడు కాబట్టి, మానవుడి యొక్క పోలికలో జన్మించాడు కాబట్టి, యేసుప్రభువారు మానవుడి యొక్క పోలికలో జన్మించడం వల్ల ఆయన ఆ పాపము శరీరము దాల్చింది కాబట్టి ఆ రూపములోనే వచ్చాడు ఆయన. అందుకనే మానవ రూపాన్ని దాల్చడం అంటే యేసుప్రభువారు ఒక స్త్రీ గర్భంలో ఎప్పుడైతే పడ్డాడో ఆయన అక్కడ రూపాన్ని దాల్చాడు. బైబిల్ గ్రంథంలో రూపము ఎక్కడ దాల్చింది అంటే యేసుప్రభువారికి ఆమె యొక్క గర్భములో రూపము దాల్చాడు. ఆ రూపమే శరీరము. మీ అందరికీ ఎన్నోసార్లు చెప్పాను, పాపానికి ఉన్న బలమే శరీరము, శరీరమునకున్న బలమే పాపము. ఈ 2 అంతే. ఈరోజు మనిషి పాపమును ఎలా చేయగలుగుతున్నాడు అంటే శరీరముతో ఉన్నాడు కాబట్టి. శరీరము లేకపోతే మానవుడు పాపము చేయడానికి అవకాశము లేదు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా పాపము ఎక్కడుంది అంటే శరీరము దాన్ని ఆధారము చేసుకొని మరణాన్ని భూమి మీదకి తీసుకొచ్చిందండి. కాబట్టి ఈ శరీరంలో జన్మించిన ప్రతి మానవుడు కూడా పాపముతోటే జన్మించాడు. మీకు చాలాసార్లు చెప్తూ వచ్చాను, ఆత్మ దేవుడిది, రూపము తల్లిదండ్రులది. ఈ శరీరములో ఉన్న రక్తము కానీ, ఎముకలు కానీ, మన యొక్క మాంసము కానీ, ఈ 3 తల్లిదండ్రుల నుంచి వచ్చినవి అన్నమాట.
మన బిడ్డ మనలో నుంచి వచ్చాడు కాబట్టి, మన రక్తాన్ని పంచుకొని పుడుతున్నాడు కాబట్టి, మన స్వభావము అంటే మన రక్తంలో ఎలాంటి DNA ఉంటుందో అలాంటిదే మన బిడ్డల్లో కూడా ఉంటుంది అంటున్నారు ఆయన. అందుకనే మన తల్లిదండ్రులు చేసిన పాపము కూడా వారి పిల్లల మీదకి వస్తుందండి. ఎందుకంటే రూపము వారిది కాబట్టి, తల్లిదండ్రుల యొక్క రూపాన్ని ధరించుకొని బిడ్డలు భూమి మీదకి వచ్చారు కాబట్టి ఆ శరీరమే పాపము. ఏదో లోకంలో సామెత చెప్తారు, ఆవేమో తల్లేమో చేలో మేస్తూ ఉంటే పిల్లేమో గట్టు మీద మేయదట. అవునంటారా? అంటారు కదా లోకంలో సామెత. తల్లేమో చేలో మేస్తూ ఉంటే దూడేమో గట్టు మీద మేయదట. తల్లి ఎక్కడుంటే పిల్ల అక్కడే ఉంటుందట. అలాగే తల్లిదండ్రులుగా మనం ఏమైతే చేస్తామో అదే మన పిల్లలు కూడా తర్వాత చేస్తూ ఉంటారు. అందుకని అంటారు, మనం ఏం చేస్తామో దాని ఫలితాన్ని అనుభవిస్తాము అంటే, మనం ఏం చేస్తామో రేపు మన పిల్లలు కూడా మనలాగే చేస్తూ ఉంటారన్నమాట. అలాగే చేయడం వల్ల మనం మన తల్లిదండ్రులను ఎంత బాధ పెట్టామో అలాగే మన పిల్లలు కూడా వాళ్ళని చూసి మనం బాధపడుతూ ఉంటాం అన్నమాట. పిల్లల కన్నా ప్రతి తల్లిదండ్రులు కనకముందు ఎలాగున్నారేమో కానీ కన్నా తర్వాత మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు. కారణం ఏంటో తెలుసా? పిల్లల ఎదుట తల్లిదండ్రులు ఏ తప్పు చేసినా రేపు పిల్లలు కూడా చేయడానికి అదే అవకాశం అన్నమాట. అదే అవకాశం. ఒకవేళ మనం చెప్పామనుకో మన పిల్లకి, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, నువ్వు చేయలేదా? నువ్వు అనొచ్చు, నేను తెలియక చేశానప్పుడు ఏంటో నాకు తెలియదు కాబట్టి అలా చేశానంటే, ఇప్పుడు వాళ్ళు అంటారు, నేను తెలియకే చేస్తున్నాను, నేను తెలుసుకున్నప్పుడు మానేస్తాను. నేను కూడా తెలుసుకోలేదు కదా. నువ్వేం చేస్తావో నీ పిల్లలు కూడా అదే చేస్తారు. కాబట్టి చాలా జాగ్రత్త. కాబట్టి అంటే వాళ్ళ రక్తములో నుంచి మనం పైకి వచ్చాం కాబట్టి, వాళ్ళ స్వభావాన్ని మనం ధరించాం కాబట్టి, వాళ్ళ యొక్క క్రియలే, వారి యొక్క ప్రవర్తనే, వారు చేసేవే మనం కూడా చేస్తూ ఉంటాం. కాబట్టి యేసు ప్రభువారు ఒక రూపముతో భూమి మీదకి వచ్చాడు. ఆయన పాప శరీరాకారముతో భూమి మీదకి వచ్చిన పాపం మాత్రం తన్ని ఏలుబడి చేయలేదు. యేసు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు శరీరాన్ని సాతానుడు కూడా ఆధారము చేసుకుని యేసు ప్రభువారిని ఎన్ని రకాలుగా శోధించాడో అంటే మీకు ఎన్నోసార్లు చూపించాను ఆ మాటను. సరే మరలా మీకు చూపిస్తాను. ఆ మాట మనకు అవసరమైంది కాబట్టి చూపిస్తాను. లూకాసు వార్త, యేసు ప్రభువారిని సాతాను శోధించాడట. ఎలాగ శోధించాడో మీకు ఒక విషయాన్ని చూపిస్తాను. 4వ అధ్యాయము లూకాసు వార్త 4వ అధ్యాయము, లూకాసు వార్త 4వ అధ్యాయము 13వ వచనమండి. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను. అపవాది ప్రతి శోధనను ముగించి, శరీరముతో ఉన్న ప్రతి మనిషికి కూడా శోధన ఉంది. అందుకనే యేసు ప్రభువారు ప్రార్థన చేయడం నేర్పించే విషయంలో తన శిష్యులకు ఇలాగ చెప్పాడట, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు లేక శోధనలో నుండి తప్పించబడేటట్లుగా మీరు ఉండాలి అనేది అంటాడు. వాళ్ళు ఏమంటారు? మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుడి నుంచి మమ్మల్ని తప్పించుము అంటాడు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుడి నుంచి తప్పించు. కాబట్టి శోధన అనేది శరీరమునకు ఉంది శోధన. కానీ ఈ శరీర సంబంధమైన శోధన పలు రకాలుగా ఉంది. అందుకనే శరీరములో 3 రకాలు ఉన్నాయంట. 1 శరీరము, 2 ప్రాణము, 3 ఆత్మ. శరీరము, ప్రాణము, ఆత్మ. శరీరము అనగా శరీరములో మళ్ళీ 3 ఉన్నాయంటాడు ఆయన. శరీరములో రక్తము అంటే ఎముకలు, మాంసము, శరీరము, మాంసము, ఎముకలు, ఈ 3 కలిగి ఉంటాయట శరీరములో. రక్తములో అంటే ప్రాణములో రక్తము, శరీరేచ్ఛ, భావోద్రేకము కలిగి ఉంటారట. సరే, రక్తం అది అక్కడ ఏముంటుందంటే రక్తములోనంట, ప్రాణములోనంట రక్తం ఉంటుందంట, తర్వాత శరీరేచ్ఛ ఉంటుందంట, అంటే సొంత ఇష్టము, స్వచిత్తం ఉంటుందట. 3వదిగా ఆ ప్రాణములో భావోద్రేకం ఉంటుందట. సరే, కాబట్టి శరీరము అనగా అనేక రకాలైన శోధన,
ప్రాణముతో ఉన్న ప్రతి మనిషిని కూడా సాతానుడు శోధిస్తూనే ఉన్నాడు. యేసుప్రభువారిని కూడా సాతాను శరీరముతో యేసుప్రభువారు ఉన్నాడు కాబట్టి ఆయన్ని కూడా ఎంత శోధించిందో, యేసుప్రభువారిని ఎన్ని రకాల శోధనలు తీసుకొచ్చిందో. కానీ యేసుప్రభువారు ఆయన పాప శరీరముతో ఉన్నప్పటికీ కూడా ఆయన పాపము చేయలేదు. అందుకని అంటాడు ఆయన పాపము చేయలేదు, ఆయన యందు ఏ దోషము కనబడలేదు అంటాడు. శరీరముతో ఉన్న ప్రతి మనిషి పాపము చేయగలుగుతున్నాడేమో కానీ యేసుప్రభువారిని కలిగిన వాడు మాత్రం పాపము చేయలేడు. అందుకనే రోమిలికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు అంటాడు, ఒకప్పుడు నేను పాపమునకు దాసుడినై ఉన్నాను, కానీ ఇప్పుడు నేను క్రీస్తు యేసు చేత పట్టబడిన వాడిని కాబట్టి ఇప్పుడు నేను పాపము నుండి విడుదల పొంది నీతికి నేను దాసుడిగా చేయబడ్డాను అంటాడు ఆయన. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా యేసుప్రభువారిని ఎరగక ముందు, లేక యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు పాప శరీర ఆకారముతో జన్మించాడు కాబట్టి ఈ పాప శరీరానికి అనేక రకాలైన శోధనలు పెట్టాడు సాతానుడు ఆయన్ని. కానీ ఎన్ని శోధనలు వచ్చినా యేసుప్రభువారు మాత్రం పాపములో పడిపోలేదు. ఎందుకు ఆయన పడిపోలేదు? ఆయన మనిషిగానే భూమి మీదకి వచ్చాడు కదా, మానవ శరీరాన్నే దాల్చాడు కదా, మనలాగే తిన్నాడు, మనలాగే త్రాగాడు, మనలాగే తిరిగాడు, మనలాగే వస్త్రం కట్టుకున్నాడు, అంత మనిషిలాగే బ్రతికాడు. అందులో ఇంకేమీ తేడా లేదు. ఆయన మానవుడిగానే జన్మించాడు, ఆయన మరణించేదాకా మానవ స్వభావంతో మరణించాడు. ఆయన యేసుప్రభువారిలో పాప శరీరాకారముతో జన్మించిన ఆ దేవుడు ఆ శరీరాన్ని దాల్చిన దగ్గర నుంచి దాన్ని విడిచిపెట్టేదాకా అదే స్థితిలోనికి వెళ్ళాడు ఆయన. అంటే ఈ 33.5 సంవత్సరాల్లో యేసుప్రభువారు ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన ఏ పాపము చేయలేదు. బైబిల్ గ్రంథంలో చెప్తాడు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన యందు ఏ పాపము లేదు అంటాడు ఆయన. ఆయన దేంట్లోని కూడా ఆయన పాపము చేయలేదు. ఎలాగా ఆయన ఉండగలిగాడు, ఎలాగ జీవించగలిగాడు అంటే ఆయన దేవుని యొక్క ఆత్మను కలిగినవాడు కాబట్టి ఆ ఆత్మ చేత శరీరాన్ని తన స్వాధీనంలోనికి తీసుకుని వెళ్ళాడు. ఉండగలడంటావా అలాగా? ఒక మనిషి శరీరము శోధనలకు నిలవగలడంటావా? ఎన్ని రకాలుగా శరీరం మానవుని శోధించగలుగుతుంది. పాపము ఇలాంటి శోధనలకు మనిషి నిలవగలడా అంటే నిలవాలి అనుకుంటే నిలవగలడు. మీకు ఎన్నోసార్లు చెప్పాను, బైబిల్ గ్రంథంలో 3 నపుంసకులు ఉన్నారట. స్త్రీని కోడని నపుంసకులట. నపుంసకులు అంటే ఇంకా వారు సంతానానికి పనికిరాని వారు. వాళ్ళు స్త్రీగాను ఉండరు, పురుషుడిగాను ఉండరు. వీళ్ళ ద్వారా ఎటువంటి సంతాన అభివృద్ధి చెందదంట. కొంతమంది పుట్టుకతోటే నపుంసకులుగా పుడతారు. రెండవది, కొంతమంది మధ్యలో నపుంసకులుగా చేయబడతారట. అంటే లింగ మార్పిడి చేసుకోగలుగుతున్నారు. పురుషుడు స్త్రీ వేషము, స్త్రీ పురుషుడి వేషం వేసుకుంటారు. వేషం వేసుకున్నంత మాత్రానికి వారి ద్వారా సంతానము కలగదు. దేవుడు ఎవరికి ఏ విధానమైతే ఇచ్చాడో ఆ విధానమే కొనసాగుతుందేమో కానీ మరొక విధానములో కొనసాగడానికి చాలా కష్టం. అది జరగని పని. ఈ రోజుల్లో అది కూడా సఫలము చేయగలుగుతున్నారు. ఇది రెండవది. మూడవదిగా, కొంతమంది దేవుని కోసము నపుంసకులుగా చేయబడతారట. వీళ్ళు ఇలాంటి వారు అంటేనట, దేవుడు కొరకు సంతానం ఏది అంటే శరీర సంబంధమైన పాపము చేయకుండా ఉండడం కొరకు, అంటే శరీర సంబంధమైన ఎటువంటి చెడుతనాన్ని చేయకుండా ఉండడం కొరకు, దేవుని కొరకు పవిత్రంగా ఉండిపోవాలని వీరు నపుంసకులుగా చేయబడతారు. అంటే మీరు చూడండి, చాలామందిని ఎక్కడ చూస్తారంటే RCMలో చూస్తారు. వీళ్ళ సిస్టర్సు
బ్రదర్సే ఉంటారంట, స్వాములు వీళ్ళు ఉంటారన్నమాట. వీళ్ళు ఏంటంటే దేవుణ్ణి, అంటే వాళ్ళు ఎప్పుడైతే ప్రతిష్ఠించబడ్డారో, ప్రతిష్ఠించబడిన ప్రతి ఒక్కరు కూడా ఇంకా పెళ్ళిళ్ళు చేసుకోరు. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరు. చచ్చిపోయేదాకా వారు నపుంసకులుగానే, అంటే ఏ స్త్రీని కానీ ఏ పురుషుని కానీ కూడిన వారిగా పవిత్రంగా ఉండిపోతారు. ఉండగలరా అంటే ఉండిపోయారంతే. వాళ్ళ మనసుని దృఢం చేసుకున్నారంతే. నేను దేవుడి కోసం ఉంటాను, నా కోసం కాదు నేను ఉండేది. అర్థమైందా? నా కోసం కాదు నేను ఉండేది, నేను దేవుడి కోసం ఉండిపోతాను. ఎలాగా అలాగే నేను ఉండిపోగలుగుతాను అని వాళ్ళు ఏం చేయగలిగారు అంటే శరీరాన్ని పాపము లేకుండా, అంటే శరీరాన్ని ఆత్మచేత బంధించేసుకున్నారు. వాళ్ళు బంధించేశారు. అందుకని వాళ్ళు మరి పాపము చేయకుండా, అంటే శరీర సంబంధమైన ఏ చెడు కార్యము శోధించబడకుండా వారు ఉన్నారు. అంటే అలాగంటే నేను అంటాను, అంటే పెళ్లి చేసుకోకపోయినంత మాత్రానికి శరీరం పరిశుద్ధమైనదా అంటే కాదు. రకరకాలైన పాపములు ఉన్నాయి. అలా అనేక రకాలైన, శరీరంలో వివాహము చేసుకోకపోయినంత మాత్రానికి పాపము కాదు, ఎన్నో రకాలైన పాపములు. పాపం అనేది ఏదైనా పాపమే. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే నపుంసకులుగా ఉన్నవారు అంటే దేవుని కోసం అలాంటి త్యాగము చేసేసారట. దేవుడి కోసం తమ జీవితాలనే త్యాగం చేసేసుకున్నారు. ఎందుకంటే వద్దు, నేను సంసార జీవితంలోనికి పడితే నేను దేవుడిని సంతోషపెట్టలేను, లేక దేవుడు పని చేయలేను, దేవుడి కోసం జీవించలేను. ఒకవేళ నేను చేసుకోగలిగినా సరే, నేను జీవించగలుగుతాను అనుకోగలిగితే అలాంటి వారు కూడా చేసుకోవచ్చు. అపోస్తలుడైన పౌలు అంటాడు దాని గురించి, అదే నా వలే పెండ్లి చేసుకోకపోవడమే మేలని చెప్తున్నాను. ఒకవేళ మీరు పెండ్లి చేసుకోవాలనుకుంటే శరీర సంబంధమైన కొన్ని బాధలు వస్తాయి, కొన్ని కష్టాలు వస్తాయి, కానీ వాటిని మీరు సహించాలి. ఎందుకంటే మీరు వివాహము కోరారు కాబట్టి, వివాహము కోరిన ప్రతి ఒక్కరికి కూడా భర్త ద్వారా కానీ భార్య ద్వారా కానీ కొన్ని కష్టాలు వస్తాయి. ఈ కష్టాలు మీరు తప్పక భరించవలసిందే. ఒకవేళ అలాగ మీరు భర్త ద్వారా కానీ భార్య ద్వారా కానీ మీకు కష్టాలు రాకుండా ఉండాలి అంటే నా వలే మీరు ఒంటిగా ఉండిపోవడమే మీకు మంచిది అంటాడు ఆయన. కాబట్టి ఇక్కడ శరీరాన్ని సాతానుడు శోధించగలుగుతున్నాడు, శరీరాన్ని శోధించగలుగుతున్నాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా ఎన్ని రకాలుగా శత్రువు శోధించాడు. మనం ఎన్ని రకాలుగా పాపములు చేశాం, ఎన్ని రకాలైన తప్పులు చేశాం. ఇలాంటి పాపములు మరి యేసుప్రభువారు ఎందుకు చేయలేదు అంటే ఆయన ఆత్మచేత శరీరాన్ని బంధించినవాడు. ఆయన అలాగ ఉండిపోవాలనుకున్నాడు, ఉండిపోయాడంటే. ఆత్మ ఎలాంటిది అంటే నువ్వు దేవుడి కోసం జీవించాలి అనుకుంటే దాన్ని ఎవ్వరూ ఇంకా ఆపలేరు. అంత బలమైనది ఆత్మ. సరే, నువ్వు దేని యందు నిగ్రహించుకోగలుగుతావో దాని యందు దృఢంగా నిలిచిపోతావు నువ్వు. అందుకనే దేవుని ఆత్మ చాలా బలమైనది. నువ్వు దేవుని ఆత్మను ఉపయోగించుకోగలిగితే దేవుని ఆత్మ ద్వారా ఈ భూమి మీద నువ్వేదైనా చేయగలుగుతావు. ఏదైనా నీకు అసాధ్యమైనదంటూ ఏముండదు. దేవుని ఆత్మకు సమస్తము సాధ్యమే. మీ అందరికీ తెలుసు, ఆయన అంటాడు యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటాడు. దేవుడి యొక్క ఆత్మ కలిగిన ప్రతి ఒక్క మానవుడు కూడా ఆత్మ చేత దేనినైనా జయించగలిగిన వాడు, దేనినైనా. అందుకనే అపోస్తలులు చూడండి, యేసుప్రభువారి తర్వాత తన 12 మంది శిష్యులు కూడా ఈ భూమి మీద దేవుని ఆత్మ చేత ఎన్నో అద్భుతాలు చేశారు. వాళ్ళు ఏదంటే అది జరిగిపోయేది. చనిపోయిన వారిని సైతం కూడా బ్రతికించారు వారు. వాళ్ళు మాట చెప్పాలే కానీ చెప్పింది ఏదైనా నెరవేరిపోయింది. కారణం ఏంటి అంటే వాళ్ళ ఆత్మ చేత ఎన్నో అద్భుతాలు చేయగలిగారు. అదే దేవుడు అంటున్నాడు, మీరు కూడా అదే ఆత్మ మీలో కూడా ఉంది. మీరు ఆ ఆత్మను ఉపయోగించుకోగలిగితే ఆ ఆత్మ మీకు అన్ని రకాలుగా సహాయం చేయగలుగుతుంది. కానీ మనం ఎవరమో తెలుసా? శరీరాన్ని ఆధారం చేసుకుని బ్రతికేవాళ్ళం మనం, ఆత్మను ఆధారము చేసుకునేవారం కాదు. అందుకనే మన జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు, కృంగిదల, నెమ్మది లేకపోవడము, అనేక రకాలైన సమస్యలు మన జీవితంలోకి ఎందుకు వెళ్తున్నాయి తెలుసా? శరీరాన్ని ఆధారం చేసుకోవడం వల్ల.
శరీరాన్ని ఎవరైతే ఆధారము చేసుకుంటారో, శరీర సంబంధంగా జీవించే ప్రతి ఒక్కరికి కూడా ఈ దుఃఖము, ఈ బాధ, ఈ ఏడుపు, ఈ వేదన అనేది తప్పదు నీకు. నువ్వు ఆత్మచేత శరీర కార్యాన్ని చంపగలిగితే ఈ లోకములో ఇవేవి నిన్నేమీ చేయలేవు. ఎటువంటి దుఃఖము కానీ, బాధ కానీ, శ్రమ కానీ, ఎట్టి పరిస్థితులు నీ మీదకి వచ్చినా ఏది నిన్ను కురంగ చేయలేదు. కారణం ఏంటో తెలుసా? ఆత్మశక్తి చేత నువ్వు దేనినైనా సాధించగలుగుతావు. కాబట్టి యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఆత్మశక్తి చేత జయించాడే తప్ప శరీరాన్ని ఆయన ఎప్పుడూ ఆధారము చేసుకోలేదు. ఆయన శరీరాన్ని ఆధారము చేసుకుని శరీర సంబంధమైన మనిషి వలె ఆయన ఏది చేయలేదు ఆయన. కాబట్టి ఈరోజు దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేయాలనుకునేది ఏంటంటే, నిన్ను నన్ను రక్షించడానికి వచ్చిన ఆ దేవాతి దేవుడిని యేసు ప్రభువారు పాప శరీర ఆకారముతో భూమి మీదకి వచ్చాడట. ఆయన అంటాడు, ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనుషులు పోలికగా పుట్టి అంటాడు. ఆయన పాప శరీర ఆకారముతో ఆయన జన్మించి అంటాడు. ఆయన యేసు ప్రభువారి యొక్క జన్మ గురించి, ఆయన పుట్టుక గురించి అనేక రకాలైన విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. కాబట్టి ఏది ఏమైనా యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఒక పాప శరీర ఆకారముతో ఆయన భూమి మీదకి రావాల్సి వచ్చింది. సాధ్యమా? ఆయన ఎంత తగ్గించుకున్నాడు ఒక్కసారి ఆలోచించండి. మీ అందరికీ తెలుసు, బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారి గురించి ఆయన ఏమంటాడు? దేవుడు ఎంత గొప్పవాడు అంటాడంటే, ఆకాశము ఆయన సింహాసనం అయితే భూమి ఆయన పాదపీఠము అంటాడు. ఆయన మన దేవుడు ఎంతెత్తున్నాడు అంటే, ఆయన ఆకాశం మీద కూర్చుంటే ఆయన కాళ్ళు భూమి మీద పెట్టడానికి భూమి ఒక పీఠముగా ఉందట. ఎంత గొప్ప దేవుడు ఆయన! అలాంటి దేవుడు నీ కొరకు నా కొరకు రమారమి ఒక చిన్న అణువుగా అక్కడి నుంచి రూపాన్ని దాల్చవలసి వచ్చింది. ఆయన ఎంత చిన్నవాడుగా అయ్యాడు. ఆయన ఒక తల్లి యొక్క గర్భములో పట్టే అంతటి వాడిగా చేయబడ్డాడట. ఎంత చిన్నవాడైపోయాడో చూడండి. యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆయన భూమి మీదకి రావడం కొరకు ఆయన ఎంత తగ్గించుకోవాల్సి వచ్చిందంటే, ఒక చిన్న అణువుగా మారిపోయాడు ఆయన. అప్పటి నుంచి రూపాన్ని దాల్చాడు ఆయన. ఒక తల్లి యొక్క గర్భంలో రమారమి ఒక 14 అంగుళాల పొడుగున్నవాడిగా చేయబడ్డాడట. ఎంత చిన్నవాడైపోయాడు ఆయన. అలా ఇంకేసు ప్రభువారి యొక్క జన్మ గురించి వర్ణిస్తే, ఆయన నీ కొరకు నా కొరకు ఆయన అన్నిటినీ పోగొట్టుకున్నాడు. కొన్నిసార్లు చూడండి, మన పిల్లల్ని ఎవరి దగ్గరికైనా పంపించేటప్పుడు ఎలా పంపిస్తామంటే మన పిల్లలుగానే పంపిస్తాం. అంటే మనం ఏ స్థాయిలో అయితే ఉంటామో ఆ స్థాయిలోనే మన పిల్లలు పంపిస్తాం. ఎందుకు అంటే మన స్థాయి అలాంటిది. మనం ఉన్నతమైన స్థితిలో ఉన్నాం అనుకోండి, మన పిల్లలను కూడా ఉన్నతమైన స్థితిలోనే పంపించడానికి ఇష్టపడతాం. ఎక్కడికైనా సరే, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే. చూసారా, మన పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం ఏది నేర్పిస్తామో అదే వారు నేర్చుకుంటారట. ఇప్పుడు డబ్బున్న వాళ్ళందరూ ఏమి నేర్పిస్తారు అంటే, వాళ్ళకి అంత లగ్జరీ నేర్పిస్తారు. వాళ్ళు కాలు తీసి బయటకు ఎడితేనే, అలా పెట్టగానే వాళ్ళని కారు మీద తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు. అలాంటి వారు పుట్టగానే ఇంకా వాళ్ళు అలాగే లగ్జరీ అలవాటు పడరు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి అదే అలవాటు అయిపోద్ది. ఇంకా కొన్నిసార్లు అంటాను నేను, ఇప్పుడు పిల్లలకు బళ్ళు ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఒకప్పుడు సైకిల్ నడిసే వెళ్ళేవారు. ఒక కొట్టికాలంటారంటే పరిగెట్టికి నిలివారు కొట్టికి. తర్వాత చదువుకునేటప్పుడు సైకిల్ కొనిచ్చాం. ఒక కొట్టికాలంటారు సైకిల్ తీసుకుని పారిపోయేవారు. ఇప్పుడు కొట్టికాలంటే బండి ఎత్తారా అని అడుగుతారు. ఒకప్పుడు బండి ఇస్తారా అని అడిగేవారు. కానీ ఇప్పుడు అడిగే పని కూడా మనం చెప్పాలే కానీ బండి తీసుకుని రయ్యి నీళ్ళు వచ్చేస్తున్నారు అంతే. కారణం, ఒరే కొట్టుకు కూడా బండే వేసుకెళ్తున్నారు, నడిచి వెళ్ళలేరంటే మరి బండి ఎందుకు? బండి ఎందుకంట? వేసుకెళ్ళడానికే కదా. చూడండి, మనం ఎలాగ అలవాటు చేస్తే అలాగవుతాం. మరి అలాగన్నప్పుడు దేవాతి దేవుడైన ఆ గొప్ప దేవుడు తన కుమారుని ఆయన ఈ భూమి మీద పంపించేటప్పుడు ఆయన ఎలా పంపాలంటారు? దేవుడు కుమారుడు దేవుళ్లాగే భూమి మీదకి రావాలా? అలా రావాలా? కానీ దేవుడు తన కుమారుని ఎలా పంపాడట? తన కుమారుల్లాగా పంపలేదట. ఒక మనిషిగానే రూపం దాల్చమన్నాడట.
ఒక మనిషి రూపం దాల్చాలి అంటే అంత సామాన్యమా? దేవుడేంటి మానవ రూపాన్ని దాల్చడం ఏంటి? అంత తేలికేమీ కాదు. దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ఎప్పుడు కూడా మానవ రూపాన్ని దాల్చరు. ఎందుకు మానవ రూపాన్ని దాల్చరు అంటే, మానవ రూపము పాప శరీర ఆకారముతో జన్మించింది. పాప శరీర ఆకారముతో జరిగించిన ప్రతి మానవుడికి కూడా, శరీరముతో ఉన్న ప్రతి మనిషి కూడా ఈ కష్టాలు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు, దుఃఖము ఇవన్నీ భరించవలసిందే. ఇవన్నీ భరించవలసి వచ్చిందే. శరీరముతో పుట్టిన ప్రతి ఒక్కడు కూడా కష్టము, బాధ, దుఃఖము, శ్రమ, వ్యాధి ఇలాంటివేవీ లేకుండా ఈ లోకాన్ని ముగించడం. మీరు ఎవరినైనా చూడండి, శరీరముతో పుట్టిన ప్రతి మానవుడు కూడా దీన్ని అనుభవించవలసిందే. మరి యేసుప్రభువారికి తెలియదా? ఒకవేళ నేనే కానీ అలాంటి ఆకారంతో భూమి మీదకి వెళ్తే నేను ఎన్ని కష్టాలు పడాలి, ఎన్ని బాధలు పడాలి, ఎన్ని ఇబ్బందులు పడాలి. చూస్తున్నాడు కదా దేవుడు. ఆయన పరలోకం నుంచి భూమి మీద చూసినప్పుడు మానవులు పడుతున్న పాటంతా ఆయన చూస్తున్నాడు కదా. మరి ఆ దేవుడికి తెలీదా నేను కూడా ఈ శరీరాకారంతో భూమి మీదకి వెళితే నేను ఎన్ని శ్రమలు అనుభవించాలి, నేను ఎన్ని బాధలు అనుభవించాలి, అయితే నేను వెళ్ళిన తండ్రి అని చెప్పాలి ఆయన. కానీ తన తండ్రి తన కుమారుడికి చెప్పగానే తన కుమారుడు ఇష్టపడ్డాడు. తండ్రి, నీవు నన్ను ఏ రీతిగా భూమి మీద పంపించాలనుకున్నా నేను ఆ రీతిగా వెళ్తాను. అందుకనే మనం ఎన్నోసార్లు చదువుతుంటాం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో కూడా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ ఆయన మనుషుల పోలికగా పుట్టి ఒక దేవుడయ్యుండి కూడా మానవుడి యొక్క రూపాన్ని దాల్చాడట. ఒక దేవుడయ్యుండి మనుషుల పోలికగా పుట్టాడట. ఎంత తగ్గించుకున్నాడో చూడండి. ఈ భూమి మీదకి పుట్టిన దగ్గర నుంచి, లేక ఆ తల్లి యొక్క గర్భంలో పండిది మొదలుకొని యేసుప్రభువారు ఎప్పుడూ సంతోషము, సుఖం అనేది అనుభవించలేదు. పడిన దగ్గర నుంచి అవమానమే. ఆ మరియ గర్భంలో యేసుప్రభువారు ఎప్పుడైతే పడ్డాడో అప్పటి నుంచి ఎన్ని అవమానాలు, ఎన్ని తిరస్కారాలు, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడో ఆ తల్లి మరియ ఎదుర్కొని తన బిడ్డ కోసమే, అంతా యేసుప్రభువారికి జన్మనివ్వడం కోసమే ఆ మరియ కూడా ఎన్నో పరిస్థితులు గుండా వెళ్ళింది. చూడండి, యేసుప్రభువారు ఎన్ని శ్రమలు, బాధ అనుభవించాడో. తల్లి గర్భంలో పండిది మొదలుకొని ప్రశాంతత లేదు ఆయనకి, ప్రశాంతత లేదు, నెమ్మది లేదు ఆయన జీవితానికి. ఆ తల్లికి కూడా సరైన ఆహారము కూడా లేని పరిస్థితుల్లో. కారణం ఏంటంటే అందరూ ఆయన్ని తృణీకరించారు, అందరూ ఆయన అవమానపరిచారు. అలాంటి పరిస్థితుల్లో యేసుప్రభువారు ఈ శరీరముతో దాల్చి భూమి మీదకి రావడం కొరకు ఎలా ఇష్టపడతాడంటావు? మనమే ఇష్టపడం. ఎంతలాంటి వాళ్ళని తెలుసా? లోకంలో మనకున్న విలువను బట్టి కానీ, మనం ఎక్కడికి వెళ్ళిన దాన్ని బట్టి మన స్థాయి కానీ తగ్గించారు అంటే మనకెంత కోపం వస్తుందో. లోకంలో చూడండి, మనకున్న కలిగిన దాన్ని బట్టి కానీ, మనం ఎక్కడికైనా అంటే మనకు కలిగిన పరిస్థితులు బట్టి మనం ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళామనుకోండి, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మరలా మన స్థాయిని బట్టి మనల్ని గౌరవించలేదనుకోండి, మళ్ళీ రెండోసారి ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడం మనం. కారణం ఏంటో తెలుసా? మనం వాళ్ళింటికి వెళ్తే మనల్ని ఎలా చూశారో తెలుసా వాళ్ళు? అసలు మనం ఏంటో అనుకుని ఆలోచించారా? మన స్థాయిని బట్టి అని గౌరవించారు వాళ్ళు. చూడండి, మనిషి ఎలాంటి వాడో తెలుసా? తనకు కలిగిన తర్వాత తన స్థితిని తన అదే స్థాయిలో ఉండాలని ఇష్టపడతాడు, కిందకి రావడానికి ఇష్టపడ్డాం. మరి అలాంటి వాడు దేవాతి దేవుడిని యేసుప్రభువారు, ఆయన స్థాయి ఎక్కడ? ఒక మనుషుడి స్థాయి ఎక్కడ? మీకు బైబిల్ గ్రంథంలో తెలుసు, నేను మానవుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏపాటివాడు. అసలు నేను మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి, అసలు మానవుడు ఏపాటివాడు నా దృష్టిలో? ఎన్నిక లేని మానవుడు, దుమ్మి ధూళితో సమానమైన మానవుడు, ఒక గడ్డి పువ్వు లాంటి మానవుడు, ఇంతలో కనబరించి అంతలో ఆవిరైపోయే మానవుడు. ఇలాంటి మానవుణ్ణి నేను దర్శించడం ఏంటి?
ఆ మానవుని యొక్క రూపాన్ని నేను దాల్చడం ఏంటి, వాడి వలె నేను శ్రమలు పడ్డం ఏంటి? కానీ దేవాతి దేవుడు ఎంత తగ్గించుకున్నాడో చూడండి. నిన్ను నన్ను రక్షించడం కొరకు, నిన్ను నన్ను తన బిడ్డలుగా చేసుకోవడం కొరకు ఆయన మానవ యొక్క రూపంలోనికి భూమి మీదకి వచ్చాడు. ఒక దేవుడు మానవ రూపంలోనికి భూమి మీదకి వస్తే ఆ దేవుణ్ణి లోకమంతా తృణీకరించింది, లోకమంతా అవమానపరిచింది, లోకమంతా అపహాస్యం చేసింది. ఆ దేవుణ్ణి ఎన్ని కష్టాల గుండా తీసుకెళ్లారు. ఎంత బాధపడ్డాడు ఆయన, ఎన్ని రోజులు నిద్ర లేకుండా ఆయన గడిపాడు ఆయన, ఎన్ని రోజులు ఆహారం లేకుండా కష్టాలు పడ్డాడు ఆయన. ఇవన్నీ ఎందుకు? నీ కొరకు, నా కొరకు. అందుకని అంటున్నాడు, నేను నీ రూపాన్ని దాల్చి భూమి మీదకి వచ్చాను. ఎప్పుడైనా ఆలోచించావా? నేనేంటి, నీ రూపము దాల్చడం ఏంటి? నీ రూపం ఏమైనా పవిత్రమైనదా? నీ రూపం ఏమైనా పరిశుద్ధమైనదా? నీ రూపం ఏమైనా పాపము లేనిదా అంటే లేదు. నిలువెల్లా పాపముతో నిండిపోయావు, నిలువెల్లా దోషము, శాపముతో నిండిపోయింది. ఈ రూపమే సాతానుడి యొక్క రూపము. అందుకనే యోహాను బాప్తీసం ఇచ్చేటప్పుడు అంటాడు, సర్ప సంతానమా అంటాడు ఆయన. మీ రూపము ఎవరిది అంటే నా రూపము కాదు, మీరు సర్పము యొక్క రూపంలోనికి వచ్చేసారు, సాతానుడి యొక్క రూపంలోనికి వచ్చేసారు. అందుకని ఇలాంటి మానవుడి యొక్క రూపాన్ని ఆ దేవుడు దాల్చవలసి వచ్చిందండి, దాల్చవలసి వచ్చింది. అందుకనే బైబిల్ గ్రంథంలో యేసుప్రభువారి గురించి ఈ మాటను వాడారు. సరే మీకు చూపిస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము, 3వ అధ్యాయము 14-15 వచనాలండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలండి. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఆనాడు ఇత్తడి సర్పమును మ్రాను మీద ఎలాగ ఏలాడదీశాడో మోషే, ఆ సర్పము చూసిన వారందరూ ఎలాగ మళ్ళా తిరిగి బ్రతికారో, అలాగే నేటి దినాలలో యేసుప్రభువారు కూడా ఆ సిలువ మ్రాను మీద మన కొరకు చంపబడ్డాడు. ఈరోజు పాపికి రక్షణ ఎక్కడ కలుగుతుంది అంటే ఆ సిలువ దగ్గరే. ఆ సిలువను ఎవరైతే నిదానించి చూడగలుగుతున్నారో, ఎవరైతే ఆ సిలువ మీద మరణించిన యేసును చూడగలుగుతున్నారో వాళ్ళకి రక్షణ కలుగుతుంది. యేసుప్రభువారు నిన్ను నన్ను రక్షించడం కొరకే ఆయన పాప శరీరమైన ఆకారము కలిగిన వాడికి వచ్చాడు. మనిషిగా భూమి మీదకి జన్మించాడు. మనిషిగా ఎప్పుడైతే భూమి మీద జన్మించాడో ఆ రోజు నుంచి ఆయన ఎన్ని శ్రమలు అనుభవించాడో కదా మీ అందరికీ తెలుసు. ఆ మాట మీకు చూపిస్తాను. ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు లేక దైవజనుడైన అపోస్తలుడైన మరి ఎబ్రీయులకు రాసిన పత్రిక, క్షమించండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనమండి. 5వ అధ్యాయము ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ వచనం. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన శరీరధారి అయిన దినములలో, ఏ భూమి మీదకి మానవ జన్మగా భూమి మీద పుట్టిన దగ్గర నుంచి ఆ దేవుడు అంటున్నాడు, శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతో తన జీవించాడు ఆయన. ఈ శరీరముతో జన్మించడం వల్ల ఆయన ఎప్పుడు మహారోదనము కన్నీళ్లతో తన గడిపాడు తన జీవితాన్ని. ఎందుకంటే నీ నా స్థితి అలాంటిది. శరీరముతో జన్మించిన ప్రతి మానవుడు ఈ వేదన, ఈ బాధను, ఈ కష్టాన్ని అనుభవిస్తూ ఎలాగైతే దుఃఖపడుతున్నాడో అదే రూపంలోనికి యేసుప్రభువారు వచ్చి మనవలే ఆయన కూడా శ్రమను అనుభవించాడు. ఆయన ఎంత గొప్పవాడు.
మనతో కూడా దుఃఖపడేవాడు, మనతో కూడా ఏడ్చేవాడు, మనతో కూడా శ్రమను పంచుకునేవారు ఎవరున్నారు చెప్పు? మన దేవుడు ఎంత గొప్పవాడు అంటే, నువ్వు బాధపడితే నీ బాధను పంచుకుంటాడు ఆయన. నువ్వు ఏడిస్తే నీతో ఏడుస్తాడు ఆయన. నువ్వు బాధపడితే నీతో కూడా బాధపడతాడు ఆయన. నువ్వు ఏది చేస్తుంది నీతో కూడా సమానమైన పంచుకునేవాడు ఆయన. నీ బాధను పంచుకునేవాడు ఆయన. అందుకని అంటాడు, ఇలాంటి దేవుడు ఈ భూమి మీద ఎక్కడ కూడా లేడు. ఎందుకు అంటే ఆయన మానవ రూపంతో వచ్చినప్పుడు మనవలే ఆయన ఎన్నో బాధలు పడ్డాడు కాబట్టి, అలాంటి బాధపడేవారంటే ఆయన వెంటనే కనికరించేవాడు ఆయన. ఆ బాధ ఏంటో ఆయనకు తెలుసు, ఆ శ్రమ ఏంటో ఆయనకు తెలుసు, ఆ దుఃఖం ఏంటో ఆయనకు తెలుసు. అందుకని మనం ఎప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి మన బాధను చెప్పుకోగానే మన బాధను అర్థం చేసుకుంటాడు దేవుడు. ఎందుకో తెలుసా? ఆయన కూడా శరీరముతో ఉన్నప్పుడు మనవలే బాధించబడ్డాడు ఆయన, మనవలే శ్రమపరచబడ్డాడు. అందుకని ఎలాంటి బాధ కలిగిన వారైనా ఆయన దగ్గరికి వస్తే వెంటనే ఆయన బాధకు నివారణ చూపించగలిగిన వాడు. సరే, మీకు ఇక్కడ చూపిస్తాను. యేసుప్రభువారు ఆయన ఎలాంటి వాడో మీకు చూపిస్తాను. 2వ అధ్యాయము ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనమండి. 2:18 తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. మన దేవుడు ఆయన శోధించబడ్డాడు. అంతేకాదు, తాను శోధించబడి శ్రమ పొందడమే కాకుండా ఇలాగ ఎవరైతే శోధించబడుతున్నారో, ఇలాగ శోధించబడి ఎవరైతే శ్రమల గుండా వెళ్తున్నారో అలాంటి వారందరికీ సహాయం చేయగలిగిన దేవుడు. అందుకనే నీవు నేను మనకి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ శ్రమ వచ్చినా వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళగానే మన సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తాడు ఆయన. నీ బాధకు నివారణ చూపిస్తాడు ఆయన. నీ శోధనకు మార్గాన్ని చూపిస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు నీవలే నావలే జీవించిన వాడు కాబట్టి. యేసుప్రభువారు ఆయన పాప శరీరాకారముతో వచ్చి ఈ భూమి మీద ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు, ఎన్ని వేదనకరమైన పరిస్థితులు గుండా వెళ్ళాడు. ఎన్ని కష్టాలు భరించాడు ఆయన. ఇవన్నీ ఎవరి కోసం అంటే దేవుడు అంటాడు, నేను ఎవరి కోసం భరించానో తెలుసా? నీ కోసమే, నిన్ను రక్షించడం కొరకు, నీ పాప శరీరాకారం నుండి విడిపించడం కొరకు, మరలా నా రూపాన్ని నీకివ్వడం కొరకు నేను నీ వలే నేను మారాను, నీ వలే నేను మారాను. చూసారా, ఆయన అంటాడు, నేను మీ వలే నేను మారినప్పుడు మీరు నా వలే మీరు మారలేరా? ఎందుకు మారలేరు? మారతారు. ఒక మనిషి పాపం వల్ల తన రూపాన్ని పోగొట్టుకున్నప్పుడు, ఒక మనిషి మరలా నీతి వలన తన నిజ స్వరూపాన్ని తిరిగి తెచ్చుకోగలడు. అలా మారగలడు మనిషి. ఇప్పటికైనా నువ్వు నేను కూడా అటువంటి మార్పులోనికి తీసుకురావాలనే యేసుప్రభువారు మన కొరకు ఆయన మరణించవలసి వచ్చింది. ఆయన ఈ భూమి మీదకు రావాల్సి వచ్చింది. ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చాడు అంటే మనము క్రీస్తు వలె ఆయన రూపములోనికి రావాలని. ఏ రూపాన్నైతే మానవుడు పోగొట్టుకున్నాడో, ఏ ఆకారాన్నైతే మానవుడు పోగొట్టుకున్నాడో, మరలా దేవుడు ఆ ఆకారాన్ని, ఆ రూపాన్ని నీకు నాకు దేవుడు అనుగ్రహించాలని ఆ దేవుడు మరలా ఈ లోకానికి వచ్చి ఒక మనిషిగా ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు శ్రమ అనుభవించి ఆ ఆకారం అంతటిని ఆ సిలువ మ్రాను మీద మేకులతో దిగ్గొట్టించుకున్నాడు ఆయన. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను రక్షించడం కొరకు నేనెంత నష్టపోయాను, నా రాజ్యాన్ని నష్టపోయాను, ఆ తండ్రితో సమానముగా ఉండే భాగ్యాన్ని నష్టపోయాను, ఎప్పుడూ సంతోషంగా ఉండే ఆ సుఖాన్ని పోగొట్టుకున్నాను. అంతేకాదు, నేను నిన్ను రక్షించడం కొరకు నేను ఒక దరిద్రుడిగా భూమి మీదకి రావాల్సి వచ్చింది. నిజంగా చూడండి, ఎన్నోసార్లు మీకు చెప్తూ ఉంటాం, ఈ లోకములో మనం అందరం కూడా అనుకొని పుట్టలేదు. పలానా ఇంట్లో పుట్టాలి, పలానా వారికి పుట్టాలి, నేను పురుషుడిగా పుట్టాలి, స్త్రీగా పుట్టాలి అని మనం అనుకొని పుట్టలేదు. దేవుడు సంకల్పం మనం ఎవరికి పుట్టాలో వాళ్ళకి పుట్టేలాగా చేశాడు.
మన స్త్రీగా పుట్టాలో పురుషుడిగా పుట్టాలో నిర్ణయించిన వాడు కూడా దేవుడే నిర్ణయించాడు. అన్ని దేవుని యొక్క నిర్ణయ సంకల్ప ప్రకారము మనం ఈ భూమి మీదకి వచ్చాం. కానీ యేసుప్రభువారు అలా రాలేదు. యేసుప్రభువారు అనుకోకుండా రాలేదు. ఆయన అన్నీ అనుకునే, అన్నీ సంకల్పించుకునే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన పురుషుడిగానే పుట్టాలనుకున్నాడు, పురుషుడిగానే పుట్టాడు. ఎవరికి పుట్టాలనుకున్నాడో వాళ్ళ కడుపులోనే పుట్టాలనుకున్నాడు. ఎలాగ పెరగాలనుకున్నాడో అలాగే పెరగాలనుకున్నాడు. ఎలాగ మరణించాలనుకున్నాడో అలాగే మరణించాడు ఆయన. అంటే అదంతా యేసు ప్రభువారి యొక్క జన్మ దగ్గర నుంచి ఆయన మరణము దాకా అన్నీ సంకల్ప ప్రకారము జరిగినవి, నిర్ణయ ప్రకారము జరిగినవి. అంతేనా? అందుకని యేసుప్రభువారిని సిలువ వేసేటప్పుడు కానీ, ఆయన పట్టుకునేటప్పుడు కానీ, ఇది ఫలానా గ్రంథములు ఇలా రాయబడింది దాని ప్రకారం ఎలాగ జరిగేను అంటాడు ఆయన. యేసుప్రభువారు ఎలాగ ఈ భూమి మీద జీవించాలో అవన్నీ ఆయనకు ముందే రాయబడుతూ వచ్చాయి. అవన్నీ సంకల్ప ప్రకారము యేసుప్రభువారు నెరవేర్చడం కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన. మరి అలా సంకల్ప ప్రకారము భూమి మీదకి రావాలనుకో వచ్చే వ్యక్తి ఆయన ఎలాంటి వారింట్లో పుట్టాలో, ఎలాగ పెరగాలో, ఎలాగ జీవించాలో ఆయన అన్నీ నిర్ణయించుకొని రాలేడా? నిర్ణయించుకోగలిగిన వాడు. కానీ అలాగ సుఖభోగాలను ఎప్పుడూ కూడా ఆయన కోరుకోలేదు. యేసుప్రభువారు ఎప్పుడూ కూడా అలాంటి సుఖ సంతోషాలను కానీ, అలాంటి సుఖభోగములను కానీ ఆయన ఎప్పుడూ కోరుకోలేదు. ఆయన ఎలాంటి జీవితాన్ని కోరుకున్నాడంటే, ఒక పేదవాడిగా జన్మించాలనుకున్నాడు, ఒక పేదవాడిగానే జీవించాలనుకున్నాడు, ఒక పేదవాడిగానే చనిపోవాలనుకున్నాడు ఆయన. అలాగెవరైనా కోరుకుంటారా? ఈ రోజున చూడండి, మనందరం కూడా ఎంత లేని స్థితిలో పుట్టినా మనమందరం ఉన్నతమైన స్థితిని కోరుకుంటాం. అర్థమైందా? మనం ఎంత పేద స్థితిలో ఉన్నా మనం ఎంత ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటాం. కానీ మన దేవుడు ఉన్నతమైన స్థితిలో నుంచి ఒక పేద స్థితిలోనికి వచ్చాడు. ఎంత పేదవాడు అంటే నిజంగా ఎంత చాలా నిరుపేద. యేసుప్రభువారు ఒక నిరుపేదవాడికి పుట్టాడట. నేను ఒక ఆయన్ని అడిగాను. ఏమడిగానంటే, ఏంటండి బాబు ఈ కంసాలతో పడలేకపోతున్నాం, ఏదైనా ఒక వస్తువు చేయించాలంటే నరకం చూపించేస్తున్నారు. ముందు వాళ్ళు ఏమంటారు తెలుసా? డబ్బులు బజార్ని అడుగుతారట ముందు. ఇంకా వస్తువు చేసింది లేదు, కర్ర కొన్నది లేదు, చేసేది ఏమీ లేకపోయినా మీరు చేయమన్నారు కదండి, ఇందులో సగం డబ్బులు ముందు అడ్వాన్స్ ఇవ్వండి అంటారట. ఒకవేళ అడ్వాన్స్ ఇచ్చేవనుకోండి మరి గంటికి కనపడ్డట. అందుకంటారు, కాపీ వీధిలో ఉన్నప్పుడు ఒక కంసాలోడు ఉన్నాడు ముసలోడు. ఆడికి రోజుగా ఆడికి కానీ ఆ కూల్ డబ్బులు దొరుకుంటే ఆడు పొద్దుటే మందేసి రోడ్డు మీద డ్యాన్స్ చేసేవాడాడు. పెద్ద పెద్ద కేకలు అన్నమాట. అప్పుడు చెప్పారు, ఒరే ఆయన ఒక ఆయన అన్నాడు, ఒరే ఈ కంసాలోడికి ఒక పూటకు భోజనం దొరికితే ఇల్లు ఎక్కి కోస్తాడటాడు. ఆడు ఎలా కోస్తాడో తెలుసా? ఒక్క పూటకు భోజనం దొరికితే ఇల్లు ఎక్కి కోస్తాడట. అలాగొందరా వీడు తంతు, నిజంగా సామెత అంతేనేమో అనేవారు ఆయన చూసినాడు. ఆలోచించండి, యేసుప్రభువారట ఒక పేదవాడి ఇంట్లో పుట్టాడట. అందుకని ఆ రోజుల్లో పేదోళ్ళు ఎవరట తెలుసా? వీళ్ళే, ఈ బ్రహ్మాలు అంటారు జరా, ఈ చెక్క పని చేసేవాడు. అందుకని యేసుప్రభువారి గురించి ఈయన వడ్లవాని కుమారుడు కాడా. ఆయన చాలా పేదవాళ్ళు. ఒకప్పుడు చూడండి, ఈ కార్పెంటర్లు అనే ప్రతి ఒక్కరు కూడా ఎలాగుండేవారు తెలుసా? సన్నగా ఉండేవారు, బక్కపల్చగా ఉండేవారు. ఎందుకో తెలుసా? రోజు రంపం లాగడమే కదా వీళ్ళ పని. వీళ్ళ పని రోజు రంపం లాగడమే. ఈరోజు రంపాలు కదట, అప్పుడు రంపాలు చాలా పెద్ద రంపాలు. ఎలాగుండేవాడు తెలుసా? పెద్ద పెద్ద మాన్లు కోసేటప్పుడట ఒకడు గోతులో ఉండేవాడట, ఒకడు పైన ఉండేవాడట. రంపం అంత పెద్ద రంపాలు లాగేవారంట. నా చిన్నతనంలో చూసేవాడు అన్నమాట. ఎందుకంటే అప్పటికి సాంబీళ్ళు ఏముండే కాదు. ఒక 45 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితంకి వెళ్తే రంపాలు మనుషులే లాగేవారు అన్నమాట. ఎంత పెద్ద రంపాలు తెలుసా? చాలా పెద్దవే. వాళ్ళు ఎప్పుడు ఎలాగుంటారంటే లాగి 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 ఇక్కడ ఈ రెక్కలు అన్నీ కూడా
ఎముకలన్నీ కూడా సన్నగా అయిపోతాయి. ఇప్పుడు ఎంత తిన్నాలు కొంట పెట్టేది కదా, బక్క పల్చే 2 ఊరాలు. అప్పుడు ఆ రోజులో, ఈ రోజులో బ్రహ్మాలకు ఒళ్ళుళ్ళు వచ్చేసి బాగా లావు అయిపోయారు. కారణం ఏంటి తెలుసా? ఇప్పుడు అంతా మిషనరీ వర్క్, కూర్చొని చేసే పని. కానీ ఆ రోజుల్లో అలాంటి పని కాదు. యేసుప్రభువారట ఎంత 30 సంవత్సరాల వరకు తన తండ్రికి తల్లికి లోబడి ఒక వడ్రింగవాడిగానే పనిచేసాడట. ఎంత కష్టపడ్డాడో. వాళ్ళకి తినడానికి సరైన తిండి ఉండేది కాదట, ఆహారం ఉండేది కాదు. అందుకని యేసుప్రభువారు జన్మించినప్పుడు ఒక పేదవాడి ఇల్లు చూసుకున్నాడు. ఎంత పేదవాడు అంటే ఏనాటి కష్టపడితేనే కానీ ఆ రోజుకి ఆహారం దొరకలేని పేదోడట. ఎంత పేదోడిల్లు చూసుకున్నాడో చూడండి. అంత ధనవంతుడైన దేవుడు ఇంత పేదవాడిగా ఎందుకు జన్మించాలనుకున్నాడు ఆయన? రెండవదిగా, ఆయన పెరిగిన తర్వాత, పుట్టిన తర్వాత ఎప్పుడూ కూడా యేసుప్రభువారు ఉన్నతమైన స్థితిని కోరుకోలేదట. నేను అలాగవ్వాలి, ఇలాగవ్వాలి, నేను ఈ స్థితిలో ఉండాలి, ఆ స్థితిలో ఉండాలి అని యేసుప్రభువారు ఎప్పుడూ కోరుకోలేదు. ఆయన పెరగడం కూడా ఒక పేదవాడిగానే పెరిగాడు, ఒక నిరుపేదగా పెరిగాడు ఆయన. అందుకనే యేసుప్రభువారు 31వ సంవత్సరంలో ఆయన సువార్త ప్రారంభించడం మొదలుపెట్టినప్పుడు ఆయన అంటాడు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసంలో కలవగాని మనుష్య కుమారుడు తలవాల్చరికైనను స్థలము కొంచెమైనను లేదు అంటాడు. అంటే యేసుప్రభువారు ఈ భూమి మీదగా జీవించేటప్పటికి ఒక ఇల్లు కూడా లేనివాడు, ఒక ఇల్లు కూడా లేనివాడు. ఎంత పేదవాడు ఆలోచించండి. ఆయన చనిపోయేదాకా ఆయనకి నిలవరమైన ఒక ఇల్లు అనేది తనకి లేదు, ఒక స్థలం అనేది అతనికి లేదు. ఇంకెంత పేదవాడిగా జన్మించాడో ఆలోచించండి. యేసుప్రభువారు పుట్టుకతోటి పేదవాడు కుటుంబంలో పుట్టాడు. ఆయన పెరిగేటప్పుడు కూడా ఉన్నతమైన స్థాయిలో పెరగాలనుకోలేదు, పేదవాడిగానే పెరిగాడు ఆయన. అందుకనే యేసుప్రభువారు ఎక్కడికి వెళ్ళి వాక్యం బోధిస్తున్నా అనేకులు ఆయన గురించి అనేవారు, ఇతడు యోసేపు కుమారుడు కాడా, ఇతడు వడ్లవాని కుమారుడు కాడా, ఇతని అన్నదమ్ములు ఇతని అక్క చెల్లెండ్రులు మనతో కూడా లేరా? ఏంటి ఇలాంటి వాడు మనకి ఈ రోజు ఇలా చెప్తున్నాడు? యేసుప్రభువారు ఎంత పేద స్థాయిలో పెరగాలని ఇష్టపడ్డాడు ఆయన. మూడవదిగా, పేదవాడిగానే పెరగడమే కాదు, చనిపోయేదాకా పేదవాడిగానే చచ్చిపోయాడు ఆయన. లేదు, ఆనాడు మీ అందరికీ తెలుసు, యూదులు అనేవారు చనిపోకముందే తమ కొరకు సమాధులు తొలిపించుకునేవారు. వాళ్ళందరూ కూడా చనిపోకముందే సమాధులు తొలిపించుకున్నారు. అవునా కాదా? ఈ రోజుకి మీకు తెలుసా, మనోళ్ళు కూడా ఇప్పుడు అదే చేస్తున్నారు. ఇప్పుడు సమాధుల దొడ్లు ముందే నిండిపోతున్నాయంటే ముందే ఏం చేస్తున్నారు, భార్య పక్కనే లేక భర్త పక్కనే భార్యకి కూడా ముందే స్థలం కొనేసి ఇద్దరికి గొయ్య ఒకటే తీసి స్లాబ్ వేసి వదిలేస్తున్నారు. కారణం ఏంటి? అప్పుడు దొరుకుతుందో దొరకదో పక్క స్థలం ముందే మన కోసం తవ్వేసుకుని పక్కన వేసుకుంటే ఇంకే గొడవ ఉండదండి ఈ రోజుల్లో. చూడండి, అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ రోజులో ఏం చేస్తున్నారు తెలుసా, తమ కొరకు తమ శ్మశానం కొంచెం స్థలాన్ని ఉంచుకుంటున్నారు. వాళ్ళ చేలోనూ వాళ్ళు ఎక్కడే సంపాదించుకు దాంట్లో అంటే కొంత శ్మశానం ఉంచాలి. ఎందుకంటే ఇప్పుడు రోజు రోజుకి జనాలు పెరిగిపోవడం వల్ల సమాధులు కూడా స్థలాలు కూడా లేకుండా పోతున్నాయి. కొంతకాలానికి ఇంకేమైపోద్దంటే ఎవరి కొరకు వాళ్ళే సమాధులు తొలిపించుకుని వాళ్ళ స్థలాలు కేటాయించుకోవాల్సిన పరిస్థితులు వచ్చేస్తాయి. ఇంకెక్కడ ప్రభుత్వం కూడా ఇచ్చే పరిస్థితులు ఉండవు. ఎందుకంటే ప్రభుత్వం భూములు అన్నీ ప్రభుత్వం అమ్మేసుకోవడానికే సరిపోతలేదు, ఇక శ్మశానానికి ఎక్కడ ఇస్తుంది స్థలం? ఇంకా ఆనాడు యూదులు కూడా తమంతట తామే శ్మశాన స్థలాలను కొనుక్కొని వారి కొరకు సమాధులు కట్టించుకునేవారు. కానీ ఈ నిరుపేదకి కప్పెట్టడానికి కూడా స్థలం లేనివాడిగా చేయబడ్డాడు. కట్టుకోవడమే కాదు, స్థలము కూడా లేనివాడు. ఆయన చచ్చిపోతే సమాధి పెట్టడానికి కూడా స్థలం లేనివాడు. ఇంకెంతకంటే నిరుపేదలా ఉంటాడు చూడండి. ఇంకా అందుకనే యేసుప్రభు అంటున్నాడు, నేను ఎన్ని బాధలు పడ్డానో, ఎన్ని కష్టాలు పడ్డానో అది నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు పడుతున్న నీ బాధలు, నీ కష్టాలు నీకు ఎలాగ అర్థమవుతున్నాయో, నేను పడిన బాధలు అయితే నాలాగే ఇంకెవ్వరూ పడరు. ఇంకలాగా నాలాగెవ్వరూ పడరు. ఎందుకంటే పుట్టుకతోటే నిరుపేదగా పుట్టాను, పెరిగే కొలది నిరుపేదగానే పెరిగాను,
చచ్చిపోయేటప్పటికి కూడా నిరుపేదగానే చచ్చిపోయాను. ఇంక నాకంటూ ఏమీ లేదు. యేసుప్రభువారు ఈ భూమి మీద ఏమైనా సంపాదించుకున్నాడా అంటే ఏమీ లేకుండా పోయాడు. ఆయన ఏమీ సంపాదించుకోలేదు. అంత నిరుపేద. ఈ భూమి మీద అలాంటి నిరుపేదలు ఎవరూ లేరండి. ఎందుకు యేసుప్రభువారు ఇంత తగ్గించుకున్నాడు, ఇంత నిరుపేద అయ్యాడు, ఇంత పాప శరీర ఆకారంతో భూమి మీదకి వచ్చి ఒక మనుషుడిగా పుట్టినవాడు ఇంత శిక్ష అనుభవించాలా? ఇంక భూమి మీద ఎవరు పుట్టలేదా మనుషుడిగా? ఈయనే ఎందుకు అంత శిక్ష అనుభవించాడు అంటే ఆయన అంటున్నాడు, నిన్ను రక్షించడం కొరకే దేవుణ్ణైన నేను ఒక మానవ రూపంతో భూమి మీదకి వచ్చాను కాబట్టి నీకు ఇవన్నింటి నుంచి విడుదల పొందాలి అంటే వీటన్నిటిని నేను భరించాలి. ముందు నీకు నేను చెప్పాలి అంటే ముందు నేను వాటిని భరించాలి. నేను భరించకుండా నీకు ఎలా చెప్తాను నేను? అందుకనే యేసుప్రభువారు ఎట్టి శ్రమల్లో ఉన్నవారిని నేను సరే ఆదరించగలిగిన దేవుడు. యేసుప్రభువారి దగ్గరికి వచ్చిన వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన దగ్గరికి వస్తే వారికి ఆదరణ కలుగుతుంది, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవారైనా సరే. ఎందుకంటే ఆయన అలాంటి బాధను అనుభవించిన దేవుడు. మానవ శరీరముతో, పాప శరీర ఆకారముతో మనుషుడు పోలికగా పుట్టినందుకు ఆ దేవుడు ఎంత బాధ అనుభవించాడు ఆయన, ఎంత శ్రమ అనుభవించాడు ఆయన. అందుకనే దేవుడు అంటున్నాడు, నేను పాప శరీర ఆకారముతో జన్మించి పాపమునకు ఆయన శరీరమునకు మరణమును అనుభవించాడట, మరణశిక్షను విధించారట కదా. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము ఈ 3-4 వచనాల్లో 2వ భాగంలో ఆయన చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించారు. యేసుప్రభువారు ఆ మానవ ఆకారముతో భూమి మీదకి వచ్చినందుకు, ఆ పాప శరీరముతో ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన పాపమునకు ఆయనకు లేక ఆయనకు శరీరమునకు ఆయనకు శిక్ష విధించవలసి వచ్చిందండి. ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించబడను. ఆయన శరీరమందు అంటే పాప శరీరాకారముతో భూమి మీదకి వచ్చినందుకు ఆ దేవుడికి పాపమునకు శిక్ష, ఆ తీర్పు తీర్చింది. ప్రియ సహోదరి సోడా, ఈరోజు నువ్వు నేను కూడా దేవుణ్ణి ఆరాధించే ముందుగా, దేవుణ్ణి స్తుతించే ముందుగా పాప శరీర ఆకారముతో జన్మించడానికి యేసుప్రభువారు ఎందుకు ఇష్టపడ్డాడు? మన వలె ఎందుకు ఇన్ని బాధలు, శ్రమలు, దుఃఖాన్ని అనుభవించడానికి ఇష్టపడ్డాడు? ఎందుకు ఒక పేదవాడిగానే జన్మించవలసి వచ్చింది? ఎందుకు ఇంత కష్టాలు అనుభవించాడు అంటే ఆయన అంటాడు, మీ కొరకే, మీ కొరకే నేను ఎన్ని భరించాను. ఎందుకో తెలుసా? నిన్ను ధనవంతుడిగా చేయాలి అనుకుంటే దరిద్రుడైన వాడిని నేను ధనవంతుడైన వాడిని నేను దరిద్రుడిగా మారాలి. లేదు, నువ్వు దరిద్రుడిగానే ఉండాలి అనుకుంటే నేను ధనవంతుడిగానే నేను బ్రతకాలి. లేదే, నేను అలాగనుకోలేదు. మీరు నా గురించి ఎరుగుదురు కదా, నేను ఎవరో మీకు తెలుసు కదా. మిమ్మల్ని ధనవంతులుగా చేయడం కొరకే నేను దరిద్రుడిగా మారిపోయాను. ఎన్నో కష్టాలను అనుభవించాను, ఎన్నో బాధలను అనుభవించాను. పాప శరీర ఆకారముతో ఈ భూమి మీదకి వచ్చి ఈ శరీరానికి ఎన్నో శ్రమలు అనుభవించాను. ఇంత బాధ నేను అనుభవించి ఈరోజు నీకు ఈ రక్షణ అందించాను. నువ్వు నా కుమారుడిగా, కుమార్తెగా చేసుకున్నాను. నీకెంత సుఖాన్ని, సంతోషాన్ని ఇచ్చాను. ఈరోజు నువ్వు నిజంగా నా బిడ్డవయ్యావు అంటే నువ్వు ఆత్మచేత శరీరాన్ని బంధించిన వ్యక్తివి. నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తివే కానీ శరీర సంబంధమైన వ్యక్తివి కాదు. ఇప్పుడు నీకున్న రూపము నాది, ఒకప్పుడు నీకున్న రూపము సాతానుడిది. కాబట్టి ఈరోజు నిన్ను నన్ను ఆ దేవుడు ఈ పాప శరీర ఆకారముతో ఉన్న మనల్ని రక్షించడం కొరకే ఆయన పాప శరీర ఆకారుడిగా భూమి మీదకి వచ్చి అనేకమైన శ్రమలను, అనేకమైన బాధలను, అనేకమైన నిందలను అనుభవించి మన కొరకు ఆఖరికి ఆ సిలువ మీద మరణించి ఒక అనాథిగా, ఒక దిక్కులేని వాడిగా ఆయన మరణించాడు.
ఇవన్నీ ఎవరి కోసం అంటే నీ కోసం, నా కోసమే. ఎందుకో తెలుసా? ఈ లోకములో నీకు నాకు జీవము కలిగించడం కొరకు, మనల్ని నిత్యత్వంలో దేవుడితో కూడా యుగయుగాలు ఆయనతో కూడా ఉండే భాగ్యాన్ని కలిగించడం కొరకు ఆయన ఎంత త్యాగం చేసినందుకు ఆ దేవుడికి హృదయమారా కృతజ్ఞత చెప్తాం. నిజమే తండ్రి, నువ్వు దేవుని స్వరూపం కలిగిన వాడివి, దేవునితో సమానముగా ఉండే యోగ్యత కలిగిన వాడివి, కోట్లాన్ని కోట దేవదూతలతో ఆరాధించబడుతున్న నీవు నాలాంటి ఒక దీనుణ్ణి, దీనురాలని, ఒక మంటి పురుగుని, పాప శరీర ఆకారముతో ఉన్న నన్ను నువ్వు దర్శించావు. నన్ను రక్షించాలనుకున్నావు, నన్ను మార్చాలనుకున్నావు, నన్ను నీ బిడ్డగా చేసుకోవాలనుకొని నా కొరకు ఆ కల్వరి శిలువ మీద ఈ లోకానికి నా కొరకు ఒక దీనుడుగా, ఒక దరిద్రుడుగా, ఒక పేదవాడిగా జన్మించడానికి ఇష్టపడ్డావు. ఒకవేళ పేదవాడిగా పుట్టడమే కాదు తండ్రి, పేదవాడిగానే పెరగాలనుకున్నావు. ఒకవేళ పేదవాడిగా పెరగడమే కాదు, చచ్చేదాకా పేదవాడిగానే చనిపోయావు. నీకోసం నువ్వేమీ సంపాదించుకోలేదు, ఎన్ని కష్టాలు అనుభవించావు. నువ్వు శరీరధారి అయిన దినములలో మహారోదనముతో, కన్నీళ్లతో నువ్వు ప్రతిరోజు ఏడుస్తానే ఉన్నావు. నా కొరకు, నన్ను విడిపించడం కొరకు ఎంత దుఃఖాన్ని, ఎంత బాధను, ఎంత శ్రమను అనుభవించావు. ప్రభా, ఈరోజు నేను ఇలాగున్నాను అంటే అది నీ శ్రమే, అది నీ సిలువ త్యాగమే. నువ్వు పడిన కష్టాలే తండ్రి ఈరోజు నన్ను ఈ స్థాయిలోకి తీసుకొచ్చాయి. ఒకవేళ నువ్వు ఆ రోజే కానీ నా కొరకు ఆ శ్రమ, ఆ పాప శరీరాకారంతో ఈ భూమి మీదకి రాకపోయి ఉంటే నాకు ఈ రక్షణ దొరికేదా? ఈరోజు నేను బిడ్డగా, నీ బిడ్డగా నేను అయ్యేవాడినా, అయ్యేదాన్నా? లేకపోతే నేను చనిపోతే నీ రాజ్యంలోనికి నేను చేరగలుగుతానా? అటువంటి నిరీక్షణ నాకు ఉండేదా? లేదే. ఇలాంటి నాకు, ఇలాంటి నిరీక్షణ లేని నాకు, ఇలాంటి రక్షణ లేని నాకు, పాపాత్ముని, పాపాత్మురాలైన నా కొరకు ఇంత త్యాగము చేసి నా కొరకు ఇంతగా నువ్వు ప్రేమించావే నన్ను, నేనేం నీకు ఇవ్వగలను? ఏమిస్తే మీరు రుణం తీర్చుకుంటానని, ప్రభు ఏమిచ్చినా నీకు రుణస్తున్నని ఆ ప్రభువుని కొద్ది సమయం మనం ఆరాధించుకుందామండి. ఆ దేవుడు నీ కొరకు, నా కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ఏ రీతిగా జన్మించాడు, ఏ రీతిగా మన కొరకు ఈ భూమి మీద బ్రతికాడు, ఏ రీతిగా ఆయన శ్రమ అనుభవించాడు, ఇవన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభు ఇవన్నీ నా కోసం నువ్వు భరించావు, నన్ను రక్షించడం కొరకు ఇలాంటి శ్రమ అనుభవించావు, అందుకే నీకు వందనాలు అని ఆ ప్రభువుని స్తుతి